కరిక్యులర్ గోల్స్ అనేటువంటి ఉన్నాయి సార్. కొత్త టెక్స్ట్ బుక్ మీద చెప్పండి. కరిక్యులర్ చేంజెస్ ఏ న్యూ అప్రోచ్ టు ది కరిక్యులం ఆర్ లెర్నింగ్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఏ న్యూ అప్రోచ్ టు లెర్నింగ్. మరొకసారి చెప్తున్నా, అబ్జర్వేషన్, పిల్లవాడి అబ్జర్వేషన్ చేయాలి, క్వశ్చనింగ్, తర్వాత ఎక్స్పెరిమెంటేషన్, డిస్కవర్. ఈ పద్ధతిలోనే లెసన్ ఉంటుంది. అందుకే 6వ తరగతి కానీ 7వ తరగతి 8వ తరగతి ఫస్ట్ లెసన్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ విత్ సేమ్ విత్ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ స్టూడెంట్ గ్రోత్. తర్వాత ఇంటర్డిసిప్లినరీ సబ్జెక్ట్స్. నెక్స్ట్ కరిక్యులర్ గోల్స్ ఏమి అని చూస్తే మనకి వీటి మీద ఇంతకుముందు కొన్ని థీమ్స్ మీద ఉండేది టెక్స్ట్ బుక్ అంతా. ఇప్పుడు కరిక్యులర్ గోల్స్ అన్నప్పుడు మ్యాటర్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, then physical world in scientific terms, then living world, then health, hygiene and well-being, science, technology and society, nature and the process of science. So we scientists చూస్తుంటే ఏమర్థం అవుతుంది అంటే it is the interaction of the nature and the student and the human being. తర్వాత scientific communication, తర్వాత India's contribution to science, ఎస్పెషల్లీ మనకి ఫారెన్ సైంటిస్టుల నుంచి ఇండియన్ సైంటిస్ట్ కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మనం పూర్వకాలంలోనే వాటిని చదవన. ఫర్ ఎగ్జాంపుల్ కణాదుడు, సో తన యొక్క ఏదైతే ఒక అటామిక్ థియరీ ఉందో దాన్ని ఎప్పుడు 2600 ఇయర్స్ బీసీలోనే కనుక్కున్నాడు, అణు పరమాణు. అలా ఎగ్జాంపుల్. తర్వాత కరెంట్ డిస్కవరీస్ అండ్ ఫ్రాంటియర్స్, అంటే కరెంట్ డిస్కవరీస్ కూడా. కాబట్టి syllabus is structured around 9 curricular goals. ఎన్ని ఉన్నాయి సార్? ఈ 9 curricular goals మీదే మొత్తం టెక్స్ట్ బుక్ అంతా తిరుగుతుంది సార్. ఏముండవు, అన్ని ఇవే ఉంటాయి. ఇంతకుముందు కదిలే వస్తువులు, తర్వాత మ్యాటరు, తర్వాత కదలని వస్తువులు, ఇట్లా ఉండేది పదార్థము అని. ఇప్పుడు ఇదే సార్ కరిక్యులర్ గోల్స్. వీటి మీదనే బేస్ అయ్యి ద టెక్స్ట్ బుక్ ఈస్ కన్స్ట్రక్టెడ్. సో తర్వాత 9 curricular goals: spanning matter, real living world, health, technology, scientific inquiry, then communication, India's heritage, emerging frontiers. So మన యొక్క మోడర్నైజేషన్ అంటే ఇండియన్ ట్రెడిషన్ ని, కల్చర్ ని మన దగ్గర పెట్టుకుంటూ కొత్త వాటిని నేర్చుకుంటూ, సో ఇండియన్ ఏషియన్ సైంటిస్ట్ యొక్క డిస్కవరీస్ ని మెమరీ చేసుకుంటూ పోయేదే ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ సార్. తర్వాత ప్లీజ్ సార్ మాట్లాడాలనుకుంటే బయటికి పోండి, లేదా ఏదైనా ఉంటే మెల్లిగా సౌండ్ లేకుండా మాట్లాడుకోండి సార్. ఏమనుకోతారు సార్? పొద్దున మీరు కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఆడ సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. వేరే రకంగా అనుకోతారు సార్. కరిక్యులర్ గోల్స్, కొత్త టెక్స్ట్ బుక్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. So first curricular goal classifies matter based on physical and chemical properties. Curricular goal lo 1.1. Curricular goal 1.2 explains physical and chemical changes using particulate matter, nature of matter. Matter ఉంటుంది, మళ్ళీ particulate nature of matter. Next, understand the importance of measurement and measure the properties of matter using standard or non-standard methods. Matter is a property standard, non-standard methods. Next, explain the phenomena caused by differences in pressure, temperature and density. Matter వరకు వచ్చినప్పుడు ప్రెషర్ గురించి, డెన్సిటీ గురించి, టెంపరేచర్ గురించి కూడా ఇక్కడ దాని గురించి చర్చించడం జరుగుతుంది. రెండో కరిక్యులర్ గోల్స్ సార్. ఒకటో కరిక్యులర్ గోల్స్ లో వచ్చినాయి, మనం 9 ఉన్నాయి కదా దాంట్లో. So explore the physical world in scientific mathematical terms. Describe the dimensional phenomena using measurements, mathematical and diagrammatic representations. మనకి 9th క్లాస్ లో చూస్తే మోషన్ లో డిస్టెన్స్, టైమ్ గ్రాఫ్ ఉంది, వెలాసిటీ, టైం గ్రాఫ్ కూడా ఉంది. అంటే గ్రాఫికల్ మెథడ్స్, మెజర్మెంట్స్, మ్యాథమెటికల్ కూడా ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రిసిటీ త్రూ సింపుల్ సర్క్యూట్ అండ్ ఇట్స్ హీటింగ్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. మనకు ఎలక్ట్రిసిటీ చదువుతాము, బట్ హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ కూడా రెండవ కరిక్యులర్ గోల్. థర్డ్ కరిక్యులర్ గోల్ అంటే సో ప్రాపర్టీస్ ఆఫ్ న్యాచురల్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ ఇంక్లూడింగ్ అర్త్ యాజ్ ఎ మ్యాగ్నెట్.
అంటే న్యాచురల్ మ్యాగ్నెట్స్ ఏమి, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఏమి, అర్త్ కూడా ఒక మ్యాగ్నెట్ అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ కరిక్యులర్ గోల్ సెకండ్ లో 2.4 వస్తే దాన్ని చూస్తే డెమాన్స్ట్రేట్స్ ద రెక్టిలినియర్ ప్రాపగేషన్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ యూజింగ్ సింపుల్ ఆప్టికల్ డివైసెస్. సో చిన్న చిన్న ఆప్టికల్ డివైసెస్ ఉపయోగించి కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తున్న అనేటువంటి విషయాన్ని తెలియజేయడం, రిఫ్లెక్షన్ గురించి చెప్పడం. తర్వాత అబ్జర్వ్ సెలెస్టియల్ బాడీస్ and explains the role, navigation, calendars, eclipses and life on earth. సార్ చెప్పబోయే దాంట్లో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్. సో ఒకటి ఓపెన్ చేస్తే సార్ డిస్టెన్స్ సనాన్ టు ద ఎర్త్ మనకి విజిబుల్ ఒకటి ఉంటుంది, రియల్ ఒకటి ఉంటుంది. రియల్ అంటే 1.49 into 10 to the power of 11 meters, that is equal to 1 astronomical unit, that is equal to 15 crores kilometers. బట్ మనం చూసేది 1,00,000 కిలోమీటర్లు, 3 లక్షలు కిలోమీటర్లు అని సార్ చెప్పారు. సో సార్ని తక్కువ అంచనా ఏంటంటే చెప్తున్నప్పుడు మనకు విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సెకండ్ కరిక్యులర్ గోల్లో ఫిజికల్ వరల్డ్, సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ టర్మ్స్ అంటే ఏమైంది, ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ వచ్చేసాయి మనకు అక్కడ. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెలెస్టియల్ బాడీస్, ఆస్ట్రానమీ కూడా వచ్చేసింది. కాబట్టి ఇంటిగ్రేషన్ అనేటువంటిది బాగా జరుగుతుంది. ఫాస్ట్గా అయిపోతుంది, నేను ఫాస్ట్గా చేసేస్తాను, ఏమి ఎక్కువ సేపు చేయకుండా. కాబట్టి ఐదో కరిక్యులర్ గోల్ అంటే అండర్స్టాండ్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ సొసైటీ. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ can help to improve the quality of human life. This is very very important. రియలిస్టిక్ వరల్డ్ లో ఇది ఇంటిగ్రేట్ అయింది అని చెప్పడానికి హెల్త్ కేర్ సిస్టమ్ లో ఈనాడు మన అతని పేరు అనంతపురతను హార్ట్ బీట్ సంబంధించి ఒక యాప్ తయారు చేసినాడు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్ పోయింది, సీఎం దగ్గర కూడా పోయినాడు. అంటే ఎంత రిజల్ట్ ఎట్లుందంటే 96% యాక్యురేట్ ఉంది. తర్వాత కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, food security, mitigation of climate change, judicious consumption of resources, application of artificial intelligence, as well as some of the harmful uses of science in history. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను సురేష్ సార్ తీసుకుంటాను. ఇంత వర్షాకాలంలో ఎండలు ఇంత ఎక్కువ ఉంటే ఎండ కూడా చల్లదాన్ని క్రియేట్ చేసిందే సురేష్ గారు. సో ఒకసారి గివే అంటే ఒక రకంగా ఇది సైన్స్ అనేది, టెక్నాలజీ అనేది సొసైటీకి ఉపయోగపడినప్పుడే ఆ సైన్స్ విలువ సార్. కాబట్టి టీచర్గా ఉంటూ మళ్ళీ హార్డ్గా ఉండే కండిషన్ని కూల్ చేశాడంటే అడుగుతాడు అమౌంట్ తక్కువలో. షేర్స్ వ్యూస్ అండ్ లాస్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఇంపాక్ట్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ సొసైటీ. కాబట్టి ఆరో కరిక్యులర్ గోల్కి వచ్చేస్తే నేచర్ అండ్ ప్రాసెస్ ఆఫ్ సైన్స్ through scientific inquiry and evolution of scientific knowledge. So ఇప్పుడు మనం ఎప్పుడైతే explore the nature and process of science, సార్ ఇది మళ్ళీ ప్రాసెస్ ఆఫ్ సైన్స్ అంటున్నాం. సైన్స్ ప్రోడక్ట్ కాదు సార్, ప్రాసెస్ మాత్రమే. ఈరోజు సైన్స్ రేపటికి అవుట్డేట్ అయిపోతుంది, కొత్తది అనేటువంటిది వస్తుంది. సార్ అనుకుంటాడు అదే, కొంతమంది ఏసీలు వాడుతుంటే ఏసీలు లేకుండా కూల్ చేసేస్తాడు ఆయన. ఇంట్లో, అపార్ట్మెంట్లో, ట్రాఫిక్ లో కూడా. కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ కరిక్యులర్ గోల్ కింద చెప్పుకోవచ్చు. సెవెంత్ కరిక్యులర్ గోల్ చూస్తే కమ్యూనికేట్ సైంటిఫిక్ క్వశ్చన్స్, అబ్జర్వేషన్స్ అండ్ కన్క్లూజన్స్ ఎఫెక్టివ్లీ. సో ఇవన్నీ కూడా ఎయిత్ కరిక్యులర్ గోల్ అండర్స్టాండ్ ది అప్రిషియేట్ ద ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్ అక్రాస్ ది హిస్టరీ అండ్ ప్రెసెంట్. అసలు తెల్లదొరలు వచ్చిన తర్వాత, తెల్లవాళ్ళు వచ్చిన తర్వాత నల్లదొరలు ఆవిష్కరించినవన్నీ కనుమరుగు చేసేసి మేము ఏదో కనుక్కున్నామని చెప్తున్నారు. సో ఈ ప్రపంచానికి వైద్యుడు ఒక్కడే సుశ్రుత, ఇంత లెజెండరీ ఫిగర్. సో మనకి బ్రిటన్ లో ఉంది. సో ఫాదర్ ఆఫ్ సర్జరీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఆఫ్ ది వరల్డ్. కానీ ఆయన మొన్న ప్లాస్టిక్ సర్జరీ చేస్తుంటే ముక్కు కానీ చెవు కానీ ఎవరు చేయలేకపోయినారు. లాస్ట్ మన సుశ్రుత సమృద్ధిగా చదివి చేశారంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్. మేరా భారత్ మహాన్. సో కాబట్టి ఇది ఇండియాస్ కాంట్రిబ్యూషన్. కాబట్టి ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన సో అనంతపూర్ వాసి, ఆంధ్రప్రదేశ్ వాసి సో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆయన ముందు తీసుకోవాలి మనం. కాబట్టి సో క్లాస్ 6, క్లాస్ 8, క్లాస్ 7, క్లాస్ 8 సార్ మనం ఫీజు చెప్తాను సార్. ఆయన ప్రాక్టికల్ చేస్తాడు, ఈజ్ మచ్ మోర్ గ్రేటర్ దాన్ us. సో కాబట్టి వరల్డ్ ఆఫ్ సైన్స్ ఇది సార్. ఈ చాప్టర్స్ అన్ని ఉన్నాయి సార్. ఒకటి వరల్డ్ ఆఫ్ సైన్స్,
సో డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్, మైండ్ఫుల్ ఈటింగ్, ఎక్స్ప్లోరింగ్ మైండ్ఫుల్ ఈటింగ్ అని చూడండి, ఈటింగ్ అంటే మైండ్ఫుల్ ఈటింగ్ అన్నాడు. సో అదే కొత్త టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్రియేటివిటీ. తర్వాత ఎక్స్ప్లోరింగ్ మ్యాగ్నెట్స్, మెజర్మెంట్ ఆఫ్ లెంత్ అండ్ మోషన్, మెటీరియల్స్ అరౌండ్ us, టెంపరేచర్ మెజర్మెంట్, వాటర్ అండ్ ఇట్స్ స్టేట్, మెథడ్ ఆఫ్ సెపరేషన్, లివింగ్ క్రియేచర్స్, నేచర్స్ ట్రెజర్, బియాండ్ అర్త్. అన్ని టైటిల్స్ మీరు గమనిస్తే ప్రతి టైటిల్లోన క్రియేటివిటీ ఉంది, ప్రతి టైటిల్లోన సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టు నేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టు సొసైటీ అనేటువంటి అంశాలు మీకు బాగా కనిపిస్తున్నాయి. అడాలసెన్స్ అనేటువంటిది ఇంతకుముందు ఎప్పుడైనా చాప్టర్ ఉందా? అడాలసెన్స్ కి ఒక ఎపిసోడ్ జరుగుతుండే ఏఈపి అని, అడాలసెన్స్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అని. ఆ పిల్లలకి అది చెప్తే వాళ్ళు సిగ్గు పడుతుంటే లెటర్ బాక్స్ పెట్టి దాంట్లో వేయమంటారు. కాబట్టి ఇప్పుడు అలాంటివన్నీ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్. ఇది ఈ లెసన్ బాగా చదవండి సార్. ఈ టెక్స్ట్ బుక్స్ లో ఉన్న మార్కెట్ అంతా కష్టపడుతుంది. ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ 8th క్లాస్ పాఠం 1-2 సార్లు చదవండి. అసలు దీంట్లో ఉండే ఎసెన్స్ ఏంటి అని. టెక్స్ట్ బుక్ యొక్క సీక్రెట్ పాతాళ భైరవ విలన్ యొక్క చెట్టు త్వరలో ఎట్లుందో టెక్స్ట్ బుక్స్ యొక్క సీక్రెట్ ఫస్ట్ లెసన్ 8th క్లాస్ లో ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ చదివితే మీకు అర్థమైపోతుంది సార్. వారి యొక్క ఇంటెన్షన్ ఏమి, ఎన్ఈపి 2020 ఇంటెన్షన్ ఏమి, 2023 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లో ఏముంది, మనం ఫ్రేమ్వర్క్ లేక వచ్చేస్తుంది అది. కాబట్టి ఇది టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, particular nature of matter, pressure and its effects, solutions, effects of electric current, nature of matter, mirrors and lenses, keeping time with the skies. సార్ ఇవన్నీ చాలా అద్భుతమైన చాప్టర్స్. బాగా ఎన్ఈపి 2010 లో అలైన్ అయినాయి. ఇవే చాప్టర్స్ మళ్ళీ మనం ఇక్కడ చూపించడం జరిగింది, కొత్తవేం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా కొత్త సిలబస్ లో, అంటే నిశ్చయం చెప్పాలంటే మనం చెప్తున్న కంటెంట్ ఒకటే, చెప్పే విధానం వేరు. కాబట్టి ద న్యూ అప్రోచ్ టు ది లర్నింగ్, దట్ ఈస్ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్. సో లిటరేచర్ ఆర్ట్, సో తర్వాత ఇండియాస్ కాంట్రిబ్యూషన్స్, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్, ఇవన్నీ కనిపిస్తాయి సార్ మనకు. ఈ చాప్టర్స్ లో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ కనిపిస్తుంది. తర్వాత ఇండియాస్ కాంట్రిబ్యూషన్స్ కనిపిస్తున్నాయి. లిటరేచర్ ఆర్ట్ కూడా ఇంటిగ్రేషన్. మన సార్ వచ్చి పాట పాడుతున్నారు, మనకి ఇగ్నైట్ నాగమూర్తి వినే ఉంటారు, ఓపెన్ సార్ బాగా పరిచయమే ఉంటుంది. హైడ్రోజన్ మీద ఆక్సిజన్ మీద పాట బ్రహ్మాండంగా రాసి పాడినాడు. మనం కూడా February 28న అవన్నీ నెంబర్ వేసుకుంటాం. తర్వాత ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, పిల్లవాడే నేర్చుకుంటాడు. తర్వాత సైన్స్ ఈజ్ ఎవాల్వింగ్, ఏది ఫిక్స్ కాదు, పొద్దునే ఉంటుంది ప్రాసెస్, ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఫైనల్ గా ఇవన్నీ కూడా న్యూ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలు సార్. సో ఫైనల్ గా సింగపూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఎన్ఈపి 2020 కానీ, తర్వాత ఎన్సిఎఫ్ 2023 కానీ ఏం చెప్తుందంటే ఫ్యూచర్ రెడీ కరికులం, ఫ్యూచర్ రెడీ సిటిజన్స్, ఫ్యూచర్ రెడీ కరికులం అనేటువంటిది. అంటే రాబో కాలంలో రివైజ్ సిలబస్, బ్లెండ్స్ ఫౌండేషనల్ సపోర్ట్, కాంటెక్చువల్ లెర్నింగ్, ఫార్వర్డ్ లుకింగ్ ఎడ్యుకేషన్, ఫౌండేషనల్ ఫ్యూచర్ ఓరియంటెడ్. రాబో కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు విదేశాల్లో ఎక్కడైనా పనిచేయగలిగిన స్కిల్స్, వాల్యూస్ ఎంబెడెడ్ గా ఉన్నటువంటి కొత్త టెక్స్ట్ బుక్ లోనే ఎన్ఈపి 2020 తర్వాత ఎన్సిఎఫ్ 2023 అని చెప్తూ అవకాశం ఇచ్చినందుకు